నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో కూల్‌గా తాగుతూ ఉంటే ఇంకా తాగాలి అనిపించేలాగా లస్సీ తయారు చేసి చూపించేస్తున్నాను. సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! బయటకి వెళ్ళొచ్చినప్పుడు చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అలాంటి టైంలో అంగట్లో నుంచి కూల్ డ్రింక్స్ కాకుండా ఈ విధంగా 5 నిమిషాల్లో లస్సీ తయారు చేసుకోండి. చాలా బావుంటాయి. కడుపులో కూడా చల్లగా ఉంటాయి. ఒక 2 గంటల పాటు దాహం వేయదు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే. మరి నేను ఈ స్వీట్ లస్సీ ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో సింపుల్‌గా, టేస్టీగా మీకు కూడా చూపించేస్తాను చూసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు గట్టి పెరుగు తీసుకున్నాను. నేను ప్యాకెట్ పెరుగైతే వాడుతున్నానండి. మీరు మన ఇంటి దగ్గర లూజ్‌గా పాలు పోస్తుంటారు గదా! అందులో వెన్నుంటుంది. మీగడ తీసేసి తర్వాత కర్డ్‌ని లస్సీ తయారు చేసుకోండి. మీగడతో పాటు వేయొద్దండి. ఎందుకంటే మనకు వెన్ననేదొస్తుంది. పైన తేలుతూ ఉంటుంది. ప్యాకెట్ పెరుగులో మనకు వెన్నుండదు కాబట్టి పైన వెన్న తేలకుండా లస్సీ కూడా చాలా బాగొస్తాయి. ఇక్కడ నేను 1 కప్పు గట్టి పెరుగుకి స్వీట్‌కి సరిపడా ముప్పావు కప్పు షుగరైతే తీసుకున్నాను. మీరు ఎంతైతే స్వీట్ తినగలరో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సియా సీడ్స్ వేసి నానబెట్టాను. వేడి నీళ్ళలో పోసి నానబెట్టాను. కొద్దిగా ఒక 2 ఇలాచీల వరకు నల్లకొట్టి పెట్టాను. ఐస్ క్యూబ్స్ 1 కప్పు నిండా తీసుకున్నాను. నెక్స్ట్ మీడియం జార్ తీసుకొని అందులోకి చూపించిన పెరుగు, అలాగే పంచదార, చూపించిన ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ నేను పెద్ద ముక్కలుగా వేశాను. ఎందుకంటే మిక్సీ గ్రైండ్ పట్టేటప్పుడు మనకి పంచదార, పెరుగు తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ పెద్ద ముక్కలుగా వేయడం వల్ల అక్కడక్కడ చిన్న పీసెస్‌గా తగులుతూ ఉంటుందనమాట. అంటే తొందరగా మెల్ట్ అవ్వదు. మనకి కూల్‌గా అలానే ఉంటాయి లస్సీ అనేది. అందుకోసం నేను పెద్ద పెద్ద ముక్కలేసి గ్రైండ్ చేశాను. ఇక్కడ చూడండి షుగరు అలాగే వేసిన కర్డ్ బాగా గ్రైండ్ అయిపోయింది. గ్రైండ్ అయిన తర్వాత అందులోకి కావలసినన్ని నీళ్ళైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేను 2 గ్లాసుల వరకు నీళ్లు వేశాను. లస్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదు. అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. చూపించిన విధంగా లస్సీ తయారు చేసుకున్నారనుకో చాలా బాగొస్తాయి. ఇక్కడ చూడండి మిక్సీ జార్‌లో నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తున్నాను. స్వీట్ కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. దీన్ని బట్టి మీరు ఎంత స్వీట్ అయితే తినగలరో అంత అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఫైనల్‌గా కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల లస్సీకి ఎక్స్‌ట్రా టేస్ట్, ఎక్స్‌ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. దీనిని మనము 4-5 మినిట్స్‌లో తయారు చేసుకోవచ్చు. అంత సులభం. చియా సీడ్స్ నానబెట్టుకున్నారనుకోండి, ఒక 4 మినిట్స్ లోపు మనం ఈ లస్సీని తయారు చేసుకోవచ్చు. అంత సులభం అండి. హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసి గ్లాస్‌లో అయితే వేస్తున్నాను. గ్లాస్‌లో వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు చియా సీడ్స్ నానబెట్టుకున్నాను కదా! అవి 2 టేబుల్ స్పూన్స్ వరకు వస్తాయి బాగా నానడం వల్ల. ఇక్కడ నేను 2 గ్లాసులు అయితే స్వీట్ లస్సీ అయితే వేస్తున్నాను. ఒక గ్లాస్ లస్సీకి నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే సరిపోతాయి. ఇదే విధంగా మీరు ఎన్ని గ్లాసులు లస్సీ తీసుకుంటారో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. చియా సీడ్స్ వేయడం వల్ల మనకి హెల్త్‌కి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. సమ్మర్ అనే కాదు డైలీ మార్నింగు చియా సీడ్స్ ఒక గ్లాసు వేడి నీళ్ళలో కానీ, లేదా చల్లనీళ్ళలో కానీ తాగారంటే హెల్త్‌కి చాలా మంచిదండి. వీలైతే ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్‌లో చియా సీడ్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఇంకో గ్లాస్‌లో ముప్పావు టీ స్పూన్ వరకు వేశాను. మిగిలింది ఈ గ్లాస్‌లో కూడా వేశాను. టోటల్‌గా ఒక గ్లాస్‌కి ఒక స్పూను నానబెట్టిన చియా సీడ్స్ అయితే వేశాను. ఫైనల్‌గా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని తాగేయడమే. అంతే అండి. సమ్మర్ సీజన్‌లో కూల్‌గా, టేస్టీగా ఉండే హెల్తీ డ్రింక్ స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేసి తాగి చూడండి. హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ కూడా బావుంటుంది. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి రెసిపీతో వస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ అండి. బాయ్.